काव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेयं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मदेवं पटञ्चं ప్రభాతంబు సాయంతమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను నుంచి నీ మూర్తిని కాచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్ నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవనించలేనంత गिरि नन्दिनि
సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు చాలా అత్యుత్తమైనటువంటి రోజు. మన బోధన్ పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో వట సావిత్రి పౌర్ణిమ అనేటువంటిది విశేషంగా నిర్వహించడం అనాది కాలంగా వస్తున్నటువంటి ఒక ఆచారం. అయితే ఈరోజు ఏరువాక పౌర్ణిమ కూడా అని అంటాం, వట సావిత్రి పౌర్ణిమ కూడా అని అనేక పేర్లతో ఈరోజు పౌర్ణిమ రోజున ఈ యొక్క పౌర్ణిమ పండుగ నిర్వహించుకుంటున్నాం. అయితే ఈ పౌర్ణిమ ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది. అయితే అప్పటి అనాథ కాలంలో పురాణంలో సావిత్రి అనేటువంటి పతివ్రత స్త్రీ తన యొక్క భర్తను ప్రాణం రక్షించుకోవడానికి యమధర్మరాజు చేత పోరాడి ఈ యొక్క వ్రతాన్ని చేసి తన యొక్క భర్త ప్రాణాలను మళ్ళీ యమధర్మరాజు దగ్గర నుంచి తీసుకొచ్చేసి తన భర్త ప్రాణాలను సౌభాగ్యాన్ని నిలుపుకుంది. ఆ యొక్క సావిత్రిని ఆదర్శంగా తీసుకొని ఈ కలియుగంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఈ వటవృక్షాన్ని పూజిస్తారు. ఈ పూజించడం వలన అనేక శుభాలు జరుగుతాయి, సౌభాగ్యం కలుగుతుందని చెప్పేసి పురాణాలు చెప్తున్నారు. అలాగే వారి యొక్క నమ్మకము. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వటవృక్షానికి పూజ నిర్వహించడం ఆచారంగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం మన దేవాలయంలో బోధన్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో మరి ఆ వృక్షానికి అనేక మంది స్త్రీలు వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని ఆ పూజను నిర్వహించుకున్నారు. వారికి, వారి కుటుంబానికి, వారికి ఎల్లకాలంలో కూడా స్వామి కృపా కటాక్షాలు కలగాలని, వారు సౌభాగ్యవతిగా ఉండాలని కోరుతూ శ్రీమాత